ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఒక రఘునాథ్ రెడ్డి అనే పేరు తప్ప మిగతావన్నీ అవాస్తవాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆ అవాస్తవాలని బహిర్గతం చేయడానికే ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాము. ముఖ్యంగా నిన్న కౌన్సిల్లో జరిగినటువంటి సమావేశంలో నేను మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మా తోటి కౌన్సిలర్ని ఏకవచనంతో మాట్లాడానని నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ లో గంటా వహించి చెప్పారు. దయచేసి మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉన్నారు, నిన్న కౌన్సిలర్లో జరిగినటువంటి యూట్యూబర్స్ ఉన్నారు. ఏ వీడియోలో అయినా రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఏకవచనంతో వాడింటే నేను దేనికైనా సిద్ధమని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను ఏకవచనం వాడకపోతే ఆ విజయకృష్ణ అనే వ్యక్తి వచ్చి మీడియా ముందర క్షమాపణలు కోరుతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నిన్న సమావేశంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రస్తావించిన సంఘటనలు ఒకటైతే, సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తాల్సిన అవసరం ఏముంది అంటే, మేము ఏదైనా ఇక్కడ రెండు జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి మేము సిట్టింగ్ జడ్జితో విచారణ ఏమంటే, మీరు సమస్యను సాయి ప్రసాద్ రెడ్డి వైపు ఎందుకు మళ్ళిస్తా ఉన్నారు అంటే, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే మీ బీజేపీ పార్టీ పద్ధతే. ఇకపోతే జరిగినటువంటి రెండు ఫేక్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ది ఎస్కేడి కాలనీలో ఉన్నటువంటి ఆధార్ కార్డు మార్ఫింగ్ అనేది ఇప్పటి వరకు 20 సంవత్సరాల ఆదాయం చరిత్రలో ఎప్పుడెప్పుడు జరగలేదు. అలాగే రెండోది బతుకున్న మనిషిని చంపి డెత్ సర్టిఫికేట్ పుట్టించి 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇటువంటి సందర్భాలు గడిచిన 20 సంవత్సరాల్లో ఆదోన్లో పూర్వమున్న ఎక్స్ఎమ్మెల్యేలు 3-4 మీద గెలిచి బీజేపీ పార్టీలోకి పోయినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ తరఫున మీరు కౌన్సిలర్లో వకాలత్తు పుచ్చుకొని మాట్లాడాలంటే మీరు ఖచ్చితంగా రాజీనామా చేసి బీజేపీ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ మీద గెలిచి వచ్చి కౌన్సిల్లో మీరు ఏమైనా మాట్లాడండి, వాటిని మేము స్వాగతిస్తాం. కానీ ఈరోజు మీరు గెలిచిండేది వైసీపీ పార్టీలో, కానీ మీరు బీజేపీ తరఫున వకాలత్తు పుచ్చుకొని మాట్లాడుతా ఉన్నారు. ఎవరి సౌలభ్యం కోసం ఇవన్నీ చేస్తా ఉన్నారని చెప్పి నేను వారిని కూడా సూటిగా అడుగుతా ఉన్నాను. ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు ఈరోజు మాట్లాడినటువంటి అంశాలపైన ఏ రోజుకి ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లు పెడతాం. మీ వైఖరిని ఖచ్చితంగా ప్రజల ముందర ఎండగట్టే తీరుతాం. ఈ విషయంలో మేము ఎక్కిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాము, మీరు బీజేపీ పార్టీతో మీరు రేపు రాబోయే రోజుల్లో కౌన్సిల్ హాల్ని అందరినీ నింపుతామన్నారు. నింపడానికి ఏందండి అది? కౌన్సిల్ హాలా ఇంకేమన్నానా? మీరు మాట్లాడుతున్నట్టు వర్షన్ ఏంది? దయచేసి మాట్లాడే ముందర 1-2 సార్లు తెలుసుకొని మాట్లాడండి. ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే మేము కూడా చాలా తీవ్రంగా స్పందించాల్సి వచ్చి తెలియజేస్తూ, నా పేరు రఘునాథ్ రెడ్డి, 5th వార్డు కౌన్సిలర్.